ఓకే అండి, మరి లేట్ చేయకుండా వాళ్ళ ఊరించే వంటలను చూసేద్దాం. సో ఫస్ట్ మన ఇద్దరు పార్టిసిపెంట్స్ ని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? శ్రీదేవి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏఎస్ రావు నగర్. ఏఎస్ రావు నగర్. ఎందుకలా అన్ని పట్టేసి బిగబట్టేసి ఏదో అప్పచెప్పాలన్నట్టు చెప్తున్నారు? ఫ్రీగా ఉండండి, టెన్షన్ ఏం పడకండి, రోజు మీకు వచ్చిన వంట చేయిస్తాను ఇక్కడ, ఓకేనా? హలో అండి, మీ పేరేంటి? రమ్య. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? సేమ్ ప్లేస్. సో మీ ఇద్దరికి పరిచయం ఉందా? ఉందండి. అంటే సిస్టర్సా, ఫ్రెండ్సా? ఓకే, సో లేట్ చేయకుండా మీ మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేద్దాము. శ్రీదేవి గారు చాలా టెన్షన్ పడుతున్నారు. సో ఇది మీ మెయిన్ ఇంగ్రీడియంట్. ఇది చూస్తుంటే ఏమైనా అనిపిస్తుందా? సొరకాయ లాగా ఉందా? ఓకే, మరి ఏ కాయ ఉందో చూద్దాం. ఇందులో అదే ఉంది అంటే ఈ షేప్ మనకి ఈజీగా అర్థమైపోతుంది కదా? అవునండి. ఎస్. సో సొరకాయ ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్. చక్కగా వాటర్ వెజిటేబుల్, సమ్మర్లో చలవ చేస్తుంది సొరకాయ ఎక్కువ తింటే కదా. ఎందుకంటే మనం ఎలాగో నీళ్ళు తాగమన్నా ఎక్కువ తాగుతున్నాం, అట్లీస్ట్ ఇట్లాంటి వెజిటేబుల్స్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తింటుంటే కూరలైనా కాస్త చల్లగా ఉంటాం అనమాట. సో మీరు సొరకాయతో ఏం చేస్తారో నాకు చెప్పేస్తే లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా? ఓకే. ఆలోచించుకోండి. సొరకాయ అలసందల మసాలా కర్రీ. సొరకాయ అలసందల మసాలా కర్రీ. ఓకే, మసాలా కర్రీ బాగానే ఉంటుందా? చాలా బాగుంటుంది. సొరకాయతో గోంగూర పులుసు. గోంగూర పులుసు ఏదో చాలా కొత్త కాంబినేషన్ చెప్పారే. సొరకాయ మనకి చాలా కమ్మగా ఉంటుంది కదా, గోంగూర పులుపు. సో ఈ రెండింటి కాంబినేషన్ బాగుంటుందా? సో ఫస్ట్ మీరు చేసేస్తారా? ఓకే అండి, మరి సొరకాయ అలసందల మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సొరకాయ అలసందల మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సొరకాయ ముక్కలు 1 కప్పు, ఉడికించిన అలసందలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొబ్బరి గసగసాల పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, బిర్యానీ ఆకు 1, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 2. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో మొదలు పెడదామండి. మొదలు పెడతామండి. ఆయిల్ అండి. ఏం వేస్తూనే ఉన్నారు? మసాలా కర్రీ కదండి, కొంచెం పడుతుందా? అదే బేసిక్ గా ఇలా సొరకాయ లాంటి వాటిల్లో చాలా తక్కువ నూనె పడుతుంది కదా మనకి. ఇది మసాలా ఐటమ్ కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది అన్నమాట. ఓకే, బిర్యానీ ఆకు, ఎండుమిర్చి అండి, చెక్క లవంగాయ అండి. ఓకే, సో మసాలా దినుసులు ఓన్లీ దాల్చిన చెక్క, లవంగాల, యాలకులు ఇలాంటివి ఏం అక్కర్లేదండి. ఉల్లిపాయలు వేసేద్దామండి. వేయండి. పచ్చిమిర్చి, పసుపు, ఓకే, ఉప్పు సరిపడా. ఏమిటి వేస్తూనే ఉన్నారు? ఆల్రెడీ ఎక్కువ వేసారేమోనని. లేదండి, సరిపోతుందా? సరిపోయిందండి. ఓకే, నెక్స్ట్ కరివేపాకు వేద్దాం. నెక్స్ట్ అలసందలు వేద్దామండి. ఇవేంటి ఆల్రెడీ ఉడికించేసిన అలసందలు? అవునండి. ఓకే, ఈ కాంబినేషన్ ఎక్కడైనా చూసారండి మీరు, లేకపోతే మీరే ట్రై చేశారా సరదాగా? మీ వంటలు చూసి, మా వంటలు చూసి మీరు కూడా ప్రయోగా మొదలెట్టారా? వెరీ గుడ్. చూసారండి మేము మిమ్మల్ని ఎంత బాగా ఇన్స్పైర్ చేస్తున్నామో. ఇలా అందరూ ఇలా వెరైటీస్ అన్ని కనుక్కొని చేస్తూ ఉంటే ఎంత బాగుంటుంది. నెక్స్ట్ సొరకాయ అండి. ఇది కూడా ఉడికించానండి. ఓకే, సో ఆల్రెడీ మనకు సొరకాయ బాగానే ఫాస్ట్గా ఉడికిపోద్ది కదా, మళ్ళీ ఎందుకు ఉడికించారు? తొందరగా అయిపోవాలి. ఓకే, కలిపేసుకోండి. నెక్స్ట్ ఏం వేద్దాం? నెక్స్ట్ కారం వేద్దాం. ఏం చేస్తుంటారండి మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే, మీ వారు? మా వారు ఈసీఎల్ అండి. ఈసీఐఎల్ జాబ్ అండి. ఈసీఐఎల్లో జాబ్. ఓకే, పేరు? వెంకటేశ్వర్లు అండి. పిల్లలు ఎంతమంది? 2 అండి. ఒక పాప, ఒక బాబు. ఏం చదువుతున్నారు? బాబు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్, పాప డెంటల్ అన్నమాట. అంత పెద్ద పిల్లలు ఉన్నారా మీకు? నేను ఇంకా స్కూల్కి వెళ్తున్నారేమో అనుకున్నాను. లేదండి.
ఒకళ్ళు డాక్టర్ ఒకళ్ళు ఇంజనీర్ అనమాట. నైస్. సో పేర్లు సంతోష్, సింధుజ. సింధుజ. నెక్స్ట్ టైం వేద్దాం. నెక్స్ట్ అల్లం చిన్నులపై పేస్ట్ వేద్దామండి. అల్లం వెల్లుల్లి పేస్టా? నెక్స్ట్ ఇది కొబ్బరి గసాల పేస్ట్ అండి. సో కొద్దిగా మసాలా కర్రీ అంటే మనకి ఇలాంటివి ఏమన్నా ఉంటే బాగుంటుంది కదా. వాటర్ ఏమైనా కావాలా? కొంచెం వాటర్. కొంచెం కొంచెం చాలు సరే. ఓకే. సో ఎండు కొబ్బరి గసగసాల పేస్ట్. అవునండి. కొద్దిగా వేయించేసి పేస్ట్ చేసేసారా? చెక్క లవంగాయ కూడా కొంచెం అయ్యారు దాంట్లో. ఓకే. సో ఎలాగో మనం మసాలా దినుసులు వేసుకున్నాము, కొద్దిగా అందులో పేస్ట్లో కూడా కొంచెం ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే. బాగుంది. మీ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వస్తుంది, వాసన ఫ్రెష్గా ఉంది. సో ఇది అంటే మనకి మామూలు వైట్ రైస్లోకి బాగానే ఉంటుందా? బాగానే ఉంటుంది. చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది. ఓకే. అయిపోయిందండి. అయిపోయిందా? కొత్తిమీర వేసుకొని సో మనకు అన్ని ఉడికించేసి పెట్టుకుంటే జస్ట్ మసాలా కుక్ అయితే సరిపోతుంది కదా. కొంచెం కొత్తిమీర. ఓకే. ఓకే అండి, మరి వేడివేడిగా సొరకాయ అలసందల మసాలా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సొరకాయ అలసందల మసాలా తయారు చేసే విధానం: ఒక ప్యాన్ లో నూనె వేసి బిర్యానీ ఆకు, ఎండుమిరపకాయలు, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉప్పు, కరివేపాకు, ఉడికించిన అలసందలు, ఉడికించిన సొరకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి గసగసాల పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే సొరకాయ అలసందల మసాలా రెడీ.